ఇండస్ట్రీలో గత 2 ఏళ్ల క్రితం కూడా వినిపించి ఇప్పటికీ కూడా కొంతగా కొద్దిగా కొంతగా వినిపిస్తున్నటువంటి మాట ఆ నలుగురు అనేటువంటిది మాత్రం ఇండస్ట్రీలో ఒక లూప్ డైలాగ్ లాగానే ఉంటుంది. ఆ నలుగురి కారణంగా మాత్రమే చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా థియేటర్ల మోనోపల్లి విషయంలో కానీ మిగతా విషయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోనోపల్లి విషయంలో కానీ ఆ నలుగురు గురించి చెప్పండి. ఆ నలుగురి సమస్య కానీ లేకపోతే ఆ నలుగురి తాలూకు ప్రభావం కానీ ఇండస్ట్రీ మీద ఏ మేరకు ఉంది? అంటే డెఫినెట్గా ఆ నలుగురు సమస్య అంటే ఎక్కడ వస్తుందంటే ఇది నలుగురితో తేడా. ఆ నలుగురు కాకపోతే ఇంకో నలుగురు వస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. నలుగురు వచ్చారా 40 మంది వచ్చారా అనేది ఇష్యూ కదా. ఈ నలుగురు కాకుండా మనకిప్పుడు కొత్తగా పీవీఆర్, ఐమాక్స్, ఐనాక్స్ వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళంతా గ్రూప్స్ వచ్చినాయి. సో ఆ నలుగురికి వీళ్ళు తోడయ్యారు, ఇంకా 8 అయ్యారు. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఈనాక్స్లు ఉన్న వాటిల్లోనేమో నీకు ఒక స్టాండర్డ్ రేట్లోనే ఉన్నారు ఇప్పటికి కూడా. సోకాళ్ళు ఈ ఆ నలుగురు అనే బ్యాచ్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే సినిమాకి థియేటర్లు ఇవ్వట్లేదు అనేది పెద్ద ఇష్యూ కాదు. అది ఐ డోంట్ థింక్ అది నిజం అని కూడా. ఎందుకంటే నిజం కాదు అని నేను అన్ను. సినిమాకి ఒక థియేటరు ఈ నలుగురు కాదు, ఓనరే ఉన్నాడు అనుకుందాం కొంచెంసేపు. అతను కరెంట్ ఛార్జీలు, జీతాలు, థియేటర్ కట్టినందుకు ఎంత లాభమో నష్టమో అసలన్నా రావాలని ఆలోచిస్తాడు. సో ఆ థియేటర్లో మనం సినిమా వేస్తే నేను సినిమా తీసాను నువ్వు థియేటర్ ఇవ్వేందుకు అని అడుగుతాను. నేను సినిమా తీసేది లాభానికి, అతను థియేటర్ కట్టుకుంది లాభానికి. నేను వ్యాపారం, అతను వ్యాపారం చేసే అతను నువ్వు ఎందుకు ఇవ్వని అడుగుతా హక్కు నాకు లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నీ సినిమాలో నాకు అట్లీస్ట్ ఖర్చులకి కార్బన్ ఖర్చులు, ఆ రోజుల్లో కార్బన్లు ఉండేవి, కార్బన్ ఖర్చుల కన్నా వస్తుందా అని అడిగితే వస్తుందా రాదా చెప్పలేని పరిస్థితి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఏ ప్రొడ్యూసర్ దగ్గర. నా థియేటర్ ఇవ్వలేదని అంటున్నాడు తప్పిస్తే థియేటర్కి మరి నా భవిష్యత్తు ఏంటి అని ఎగ్జిబిటర్ అడిగితే ఏం చేస్తారు? ఈ నలుగురికి డబ్బులు ఉన్నాడు కాబట్టి వీళ్ళని మనం తిడుతున్నాం. వీళ్ళు కాదు, కొంచెంసేపు ఓనరే ఉన్నాడు. ఓనర్కి ఎవరు గ్యారెంటీ ఇస్తారు చెప్పండి నాకు? ఎవరు ఇవ్వకుండా నాకు సినిమా థియేటర్ ఇవ్వలేదు అంటానికి నీకేం హక్కు ఉంది? నా సినిమా థియేటర్ నాది, నీ సినిమా నీ ఇష్టమేగా. నేను చెప్పినట్టు తీస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సినిమా తీస్తున్నావు, నా థియేటర్లో వేస్తానికి నువ్వు అడుగుతున్నావు, నీకేం హక్కు? థియేటర్, ఎగ్జిబిషన్, ప్రొడక్షన్ వీటన్నిటిని ఒక అనుసంధానమైనటువంటి పద్ధతిలో వెళ్ళాలి, అవసరం ఉండాలి కదా. నా ఇష్టం నాదని ఎగ్జిబిటర్ అని, నా ఇష్టం నా సినిమా అని చెప్పేసి అన్నాడుగా. ఇప్పుడు 365 రోజులు నడవకపోతే ఎగ్జిబిటర్కి నడవదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జిబిటర్ ఈ నలుగురు అయినా లేకపోతే ఒక్కడైనా కానీ 365 రోజులు 4 ఆటలు నడవకపోతే ఆ ఎగ్జిబిటర్ అనేవాడు బతకలేడు. 365 రోజులు సినిమా వేస్తున్నాడు, వేయకుండా ఖాళీగా ఉంటున్నాడా? వేస్తున్నాడు. చిన్న సినిమా, చితక సినిమా. ఇప్పుడు 200 సినిమాలు పైన 260 సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి, 50 సినిమాలు డబ్బింగ్లతో కలిపి. అండ్ అది కాకుండా హిందీ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, ఇంగ్లీషు అన్నీ కలిపితే 300 పైచిలకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే రోజుకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా థియేటర్లు ఇవ్వలేదంటే ఎట్లా అండి? 300 సినిమాలు పైన రిలీజ్ అవుతాయంటే అంటే రోజుకు ఒక సినిమా రిలీజ్ అవుతాయంటే ఈ థియేటర్లన్నీ వస్తున్నట్టేగా. ఇంకెక్కడి నుంచి అకామిడేట్ చేస్తారు వాళ్ళైనా చెప్పండి సార్? నేను అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఎందుకు తగ్గింది ఈ నలుగురు అనేటువంటిది? ఎందుకు తగ్గింది? కార్పొరేట్లు వచ్చినాయి కదా, పీవీఆర్లో, ఐనాక్స్లో. నలుగురు ఎవరనేటువంటి పేర్లు చెప్పగలరా? ఏమో దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, గీతా ఆర్ట్స్ అరవింద్ గారు, ప్రసాద్, లేకపోతే ఇక్కడ ఉన్న మా వాడు ఉన్నాడు కదా సునీల్ నారాయణ, వీళ్ళే పెద్ద పేర్లు. దీంట్లో ఉంది. ఒకప్పుడు మా గురువు గారు దాసనారాయణరావు గారి పేరు కూడా ఉండేది. అప్పుడు ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు, డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ఆయనకి కొన్ని థియేటర్లు ఉండి ఆయన వదిలేశారు. అంతకుముందు ఆయనకంటే ముందు రామోజీరావు గారికి ఉండి ఆయన వదిలేశారు.